హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. నేను మీ దిలీప్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 17 ఎపిసోడ్ ఇప్పుడే అయిపోయింది. నిజంగా చెప్తున్నా కదా, ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ అనిపిస్తుంది ఈ ఎపిసోడ్. కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్, వీళ్ళ యాటిట్యూడ్, వీళ్ళ క్యారెక్టర్ చాలా దారుణంగా అనిపిస్తుంది. ఇప్పటివరకు ప్రతి సీజన్ మనం చూసుకుంటూ వచ్చాం మన తెలుగులో, కానీ ఇలాంటి బిహేవియర్ మొత్తం ఎవరి దగ్గర లేదు. ఎంతున్నా కూడా అప్పటి వరకు ఆడుకున్నారు, చేసుకున్నారు, మాట్లాడుకున్నారు, కానీ మరీ దారుణంగా తమిళలో చూశారు కదా, క్యారెక్టర్లెస్, పతివ్రత, ఏ పోరా నువ్వేంటారు నాకు చెప్పేది, మరీ దారుణంగా ఉంది ఇది. అసలు ఏంటి, ఎందుకు ఇలా, ఎవరన్నారు, ఎవరిని అనుకున్నారు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అది ఉంది కదా ఏదో కోడిపెట్ట టాస్క్, పద్మావతి 2.0. ఆ కోడిగుడ్లు ఏమో కానీ వీళ్ళ మధ్యలో మాత్రం చాలా చాలా డిస్టర్బెన్స్ ఏర్పడుతుందండి. విష్ణుప్రియ మొన్నటి వరకు మంచిగా అనిపించింది, ఏదో అమాయకురాలు, కొంచెం అట్లా మాట్లాడుతుంది, ఇట్లా మాట్లాడుతున్నాను, మరీ దారుణంగా మాట్లాడుతుంది. తను కూడా ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటే ఏంటి, ఎన్ని ఓట్లు పడితే ఏంటి, ఇలాంటి బిహేవియర్ వస్తే ఎవరు వేస్తారు ఓట్లు మళ్ళీ నెక్స్ట్ వీక్? పద్ధతి మార్చుకోవాలి. విష్ణుప్రియ పతివ్రత అనే పదం వాడింది ఎవరి మీద? ప్రేరణ మీద. అసలు కరెక్టేనా? అసలు అనొచ్చా? ఒక గేమ్లో లక్షల మంది చూస్తుంటారు, ఫ్యామిలీతో కలిసి చూస్తుంటారు, అలాంటి పదాలు వాడొచ్చా? క్యారెక్టర్లెస్ అనే ప్రేరణ అనేది వీళ్ళని దేనికి? ఆట ఒక్కటే మీకు కప్పు తీసుకొచ్చి పెడుతుందా? పెట్టదు కదా. ఎందుకు ఇంత చీప్గా మాట్లాడి మీ క్యారెక్టర్ని మీరు తగ్గించుకుంటున్నారు? ప్రతి ఒక్కరు అట్లనే తయారయ్యారు. అరే ఈరోజు మనం పర్లేదు వీళ్ళు మంచిగానే ఉన్నారు అనుకున్న టైంలోనే వాళ్ళ బిహేవియర్ బయటపడుతుంది. పృథ్వీ అయితే ఇంకా వరస్ట్ గేమ్ ఆడుతున్నాడు తను. అసలు ఎట్లా అంటే ఇక వద్దు, వాళ్ళ మాట్లాడితే మనకున్న వాల్యూ పోద్ది. ఏంటంటే మొత్తం వాళ్ళ మీద పడుతుండు, వాళ్ళను గుంజేస్తుండు, ఆడలేదు మొగలేదు, ఎట్లా పడితే అట్లా పట్టుకొని గుంజేసి పడేస్తున్నాడు. బుద్ధి బలం మాత్రమే చూపించాలి పృథ్వీ, కండబలం ఎంత ఉంటే సరిపోదు నీకు. రేపు బయటకు వచ్చినాక నువ్వే నీ ఎపిసోడ్ చూసి నువ్వే సిగ్గుపడతావు, నేను ఇట్లా చేశానా అని చెప్పి. అది కరెక్ట్ కాదు. ఎవరు ఇంకా సోనియా కూడా అదే విధంగా బిహేవ్ చేస్తుంది. కొట్టుకుంటున్నారు. అసలు కొట్టుకోవడం ఏంటి? విష్ణుప్రియ, ఎవరు మన సీత, ఇద్దరు కలిసి ప్రేరణ నెట్టేస్తున్నారు, తన్నుకుంటున్నారు. ఎందుకు ఈ బిగ్ బాస్? దేనికి మీకు ఇంతగానం? మీకు అలా చేయడానికి కారణం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. మార్చుకుంటేనే రేపు మీ కోట్లు పడితే ఇంక 10 రోజులు హౌస్లో ఉంటారు. లేదు మేము ఇట్లనే బిహేవ్ చేస్తామంటే ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం ఏదో సపోర్ట్, మనం ఎవరికి సపోర్ట్ లేదు, వాడు ఎవడో కూడా మనకు ముక్కు మొఖం తెలియదు. జస్ట్ ఆ ఎపిసోడ్ చూసి నాకు వరస్ట్గా అనిపించి నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను. నేను ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి గట్టిగా అరవడం, పోవడం, చేయడం అది కరెక్ట్ కాదు. సరే గేమ్లో పార్ట్ ఆఫ్ ద గేమ్ అంటే సరే అట్లా ఆడుకున్నారు, కానీ మాట్లాడుకోవడం ఏంటి? క్యారెక్టర్లెస్ అని, పతివ్రత అని చెప్పి. లాస్ట్ టైమే మన ఎవరిని, విష్ణుప్రియని నాగార్జున గారు మందలిచ్చారు, అట్లా మాట్లాడొద్దు కదమ్మా అని చెప్పి. మరి ఇలాంటి పదాలు మాట్లాడితే నెక్స్ట్ ఖచ్చితంగా నాగార్జున గారు ఇది అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి ఖచ్చితంగా సాటర్డే రోజు వీళ్ళను అడుగుతారు. వీళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో ఆ రోజు చూద్దాం మనం. ఏది మన పృథ్వీ బిహేవియర్ కానీ, విష్ణుప్రియ, సీత, ప్రేరణ వీళ్ళ మాటలు కానీ. యష్మి ఏడుస్తుంది పడుకోను అక్కడ. యష్మి ఏం సైలెంట్ అని నేను అనట్లేను, కానీ పక్కన టీం వాళ్ళు అట్లా చేసే వరకు ఎంతో కొంత బాధ అనిపిస్తుంది కదా. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటేనే బాగుంటుంది. చెప్పండి మీరు కూడా, కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, వాళ్ళు చేసింది కరెక్టా కాదా అని చెప్పి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. థ్యాంక్ యూ.